ఏకాదశి సందర్భంగా భక్తులకు తిరుపతిలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందిన ఘటనకు బాధ్యులుగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడును టార్గెట్ చేసి బదిలీ చేయడం బాధాకరమని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే పునరాలోచన చేసి బదిలీని నిలుపుదల చేసి సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగానే తిరిగి కొనసాగించాలని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపకులు దక్షిణ భారతదేశ బలిజ సమాజపు ప్రధాన నాయకులు రెడ్డి శేఖర్ రాయల్ అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఎస్పీ సుబ్బారాయుడు వచ్చిన తర్వాత తిరుపతిలో శాంతి భద్రతలు బాగున్నాయని అన్నారు. గంజాయి సేవించే గూండాల అరాచకాలపై ఉక్కుపాదం మోపారు అంటూ కొనియాడారు. జనవరి 31 తేదీలోని బైక్ ర్యాలీలకు పాల్పడే యూత్ స్పీడ్కు కళ్లెం వేసి ఎన్నడూ లేనంత ప్రశాంతత జిల్లాలోని కల్పించి యువతని కట్టడి చేయడం పట్ల ఎస్పీని కొనియాడారు. ఎస్పీతో పాటు డీఎస్పీ రమణ కుమార్ని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ పోలీస్ అధికారులు బలిజ కులస్తులని తాము బలిజ సామాజిక వర్గ శ్రేయస్సు కోరి ఈ కోరికను కోరామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలోని బలిజ నాయకులు సుందరం, రత్నశేఖర్, సురేంద్రనాథ్, సావిత్రమ్మ, గుండాల వేణు, నందయ్య, రాయల్స్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం యొక్క వైఫల్యము, విఐపీలకు, మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు సిఫార్సులతో వీళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యాలు గత కొన్ని రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు. తిరుపతి లడ్డు యొక్క కల్తీ కావచ్చు, ముంతాజ్ హోటల్ కావచ్చు, ప్రతి ఒక్క విషయం అన్యమత ప్రచారం కావచ్చు, అన్నిట్లో వచ్చేసి టీటీడీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క లోపాన్ని పోలీస్ అధికారులపైన వచ్చేసి ఏ విధంగా వీళ్ళు ప్రతాపం చూపిస్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నించడానికి ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దానికి ప్రపంచవ్యాప్తం నుంచి భక్తులందరూ వస్తారని మీకు తెలిసి మరి మీరు వచ్చేసి కేవలం 9 కౌంటర్లు 8 కౌంటర్లు ఓపెన్ చేయడంలో మీ యొక్క ఉద్దేశం ఏమిటి? విఐపీల పైన మీరు చూపించినటువంటి ఆ శ్రద్ధ ఏంటి? ఇప్పుడు మీరు 9 కౌంటర్లు ఓపెన్ చేపిస్తే పోలీసులు వచ్చేసి ఆ 9 కౌంటర్లకు ఎంత సెక్యూరిటీ కావాలో అంత సెక్యూరిటీని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మీరు 20 కౌంటర్లు ఓపెన్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి నా యొక్క క్వశ్చన్. ఆ 20 కౌంటర్లు ఏర్పాటు చేసిన తర్వాత పోలీసు వారు వచ్చేసి దానికి సెక్యూరిటీని ఇవ్వకపోతే అప్పుడు మీరు ప్రశ్నించరు. ఈరోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి ఘటనలో పోలీస్ వ్యవస్థ అనేది అక్కడ లేకపోవడం వల్ల ఇంకెంత భయోత్పాతం జరిగింటుందో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికి పోలీసులను ఏమాత్రం నిందించకూడదు అని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు గారి పైన ఏదైతే బదిలీ తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తిరుపతికి ఆయన యొక్క అవసరం ఇక్కడ చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగితే అక్కడి నుంచి కూడా ఆయన రిటర్న్ తీసుకొని వచ్చినాడు. గంజాయి పైన ఉక్కుపాతం మోపడం జరిగింది, స్మగ్లింగ్ అరికట్టడం జరిగింది. తిరుపతిలో అల్లర్లు, భూదందాలు వీటన్నిటిని నివారించి ఇక్కడ శాంతి భద్రతలు కాపాడటంలో వచ్చేసి ఆయన ప్రముఖ పాత్ర పోషించినారు. ఇంకొక విషయం ఏంటంటే సామాజిక న్యాయం అని చెప్పేసి అంటున్నారు, కానీ సామాజిక న్యాయం ఎక్కడ జరగడం లేదు. కేవలం మేము వచ్చేసి బలిజ సంఘం పైన దీని నుంచి మాట్లాడుతున్నాం. పోలీసుకు వచ్చేసి కులాన్ని ఆపాదించడం తప్పు, కానీ పోలీస్ వ్యవస్థలో కూడా ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటారో ఈయన ఎస్పీ గారు వచ్చేసి బలిజ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి. ఆయన రమణ కుమార్ గారు కూడా డిఎస్పీ, ఆయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో వీళ్ళపైన చర్య తీసుకోవడాన్ని మేము వచ్చేసి ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గం నుంచి ఈ విషయాన్ని ఖండిస్తూ తక్షణమే వారిపై తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని తిరిగి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి విజ్ఞపిస్తున్నాం. దాని తర్వాత తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే బలిజలకు సంబంధించినటువంటి ఒక 250 మంది సిఐల పైన కూడా విఆర్ పెట్టడం జరిగింది. అంటే పోలీసులను వచ్చేసి రాజకీయ పార్టీలు బానిసలుగా వాడుకుంటున్నాయి. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి సంబంధించి వాళ్ళపైన ప్రెషర్ పెట్టేసి వాళ్ళని ఇబ్బందులు గురి చేసేసి దాని తర్వాత పార్టీ మారిన తర్వాత వేరే రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళపైన ప్రతాపం చూపిస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ పైన ఇటువంటి జులుం నశించాలి. వాళ్లకు స్వేచ్ఛ అనేది కల్పించి ప్రజల యొక్క రక్షణ బాధ్యతలను కరెక్ట్ వాళ్ళకి అప్పగించాలి. కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రోటోకాల్కు దాని తర్వాత ఏదన్నా సంఘటనలు ఇట్లాంటి భయోత్పాతాలు జరిగినప్పుడు వీళ్ళపైన చర్యలు తీసుకోవడం అడ్మినిస్ట్రేషన్ తప్పు. ఇది పోలీసు వారి తప్పు కాదు. ఇది వాళ్ళను వచ్చేసి తక్షణం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి దక్షిణ భారతదేశం యొక్క బల్య సంఘం నుంచి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా.